ఇన్స్టెంట్ పానీపూరి ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్స్టెంట్ పానీపూరి కిట్ ఒకటి ఆర్డర్ చేశాము. చాలా టేస్టీగా ఉందన్నమాట. వీటిలో అయితే 3 ప్యాక్స్ వస్తాయి. ఒకటేమో స్వీట్ పానీ మిక్సరు, రెండోదేమో స్పైస్ పానీ మిక్సరు, థర్డ్ వన్ వచ్చేసి అవి పూరీలండి. చాలా టేస్టీగా ఉంది. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే మనం స్టఫింగ్ కోసము ఒక ఆలుగడ్డ, కొద్దిగా పచ్చెనపప్పుని ఒకే కుక్కర్లో ఉడికించుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి పూరి ఫ్రై చేసుకోవడానికి. ఈలోపు మనం పానీ మిక్సర్ కూడా విడిగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పూరీలు అయితే 50 పైనే వచ్చాయండి. పూరి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అవి ఆయిల్లో వేయగానే చాలా పెద్దగా ఉబ్బాయి అన్నమాట. కానీ కొంచెం గట్టిగా ఉన్నాయి. మనం తినేటప్పుడు మామూలుగా ప్రెస్ చేసి స్టఫింగ్ పెడదామంటే చాలా గట్టిగా ఉన్నాయి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ట్రై చేయండి. ఇంకా స్వీట్ పానీని అలాగనే స్పైసీ పానీని విడివిడిగా మిక్సింగ్ చేసుకోవాలి. వేరే వేరే గిన్నెలలో కానీ గ్లాసుల్లో కానీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టఫింగ్ కోసం మిక్చర్ని కలుపుకోవాలి. ఇది క్లిప్ ఒకటి మిస్ అయిందండి. ఏమేమి వేసానంటే ముందుగా పచ్చినపప్పు, అలాగే బంగాళదుంప తీసుకున్నాం కదా, అందులోకి కొన్ని ఆనియన్స్, కొద్దిగా ఉప్పు, కారము, కొద్దిగా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. మసాలా పొడి వేసుకోవడమేనండి. ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని కొద్దిగా లెమన్ కూడా లైట్గా పిండుకోవాలి. అప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇంకా వీటిని ఇలాగా స్టఫింగ్ పెట్టేసుకొని వాటర్ పోసుకొని తినేయడమే. చాలా టేస్ట్. రోడ్డు సైడ్ పానీపూరి తిన్నంత టేస్ట్ వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి.